హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. బయట వాతావరణం చాలా చల్లగా ఉంది కదా! ఈ చల్లటి వాతావరణంలో పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి వేడివేడి స్నాక్స్ చేసి పెట్టాలనుకున్నాను. దానికోసం వేడివేడి పకోడీ చేద్దాం అనుకున్నాను. పకోడీ కోసం 5 ఆనియన్స్, 5 ఆర్ 6 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఆనియన్స్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆనియన్స్లోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే మీ టేస్ట్కి అంటే ఎవరి టేస్ట్కి వాళ్ళు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న 3 ఇంగ్రీడియంట్స్ని ఆనియన్స్లో నుంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు, అలానే ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఆనియన్స్ అనేవి సాఫ్ట్గా అయ్యాక కొంచెం కొద్దిగా వాటరు బయటకు వచ్చాక మనం ఇందాక తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేయాలి. అలానే 2 రెమ్మల కరివేపాకుని తీసుకొని కట్ చేసి యాడ్ చేయాలి. అలానే సన్నగా తరిగిన కొత్తిమీరని ఒక గుప్పెడంతా వేసుకోవాలి. ఈ స్టేజ్లోనే అవసరమైతే కారం కూడా వేసుకోవచ్చు. అలానే 1 స్పూన్ ధనియాల పొడి వేయాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బియ్యపిండి వేసుకోవాలి. ఈ బియ్యపిండి యాడ్ చేయడం వల్ల పకోడీ అనేది కరకరలాడుతూ వస్తుంది. తర్వాత తగినంత శనగపిండి కలుపుకొని పిండి అనేది వీడియోలో చూపించిన విధంగా వచ్చేంత వరకు శనగపిండి కలుపుకోవాలి. అలానే అవసరమైతే కొద్దిగా నీళ్లు కలుపుకొని 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ వాటర్ కలుపుకొని పిండి ఈ విధంగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జస్ట్ చిన్న పిండిని వేస్తే అది హీట్ అయిందో లేదో తెలుస్తుంది. తర్వాత పిండిని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెంగా వేస్తూ ఉండాలి. పకోడీలు వేసుకున్నాక అవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసివేసుకోవాలి. నాకు అలా 4-5 బ్యాచెస్ వేశాను. యాక్చువల్లీ వేసినవి చూపించడానికి ఉంచలేదు. వేసినవి వేసినట్టు మా పిల్లలు వేసేసారనమాట. ఇప్పుడు ఒక టిప్ చెప్తాను. మనం పకోడీ తీసి వేసుకునే దాంట్లో ఒక చిల్లులు గిన్నె పెట్టుకుంటే ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే డ్రాప్స్ కింద గిన్నెలోకి పడిపోతుంది. పైన పకోడీలు ఉండిపోతాయి. జస్ట్ చిన్న టిప్ అంతే. ఈ కలర్ వచ్చాక పకోడీస్ తీసేసుకోవడమే. అలా 4-5 బ్యాచెస్ వచ్చాయి. చాలా టేస్టీగా కరకరలాడుతూ ఉన్నాయి. పిల్లలు ఎంజాయ్ చేస్తూ తిన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం కామెంట్ చేయండి నచ్చితే.